శ్రీ అన్న పద్మ అన్న లక్ష్మీదేవి. అవునండి. 18 పురాణాలు ఏ వరుసలో చదవాలండి? మళ్ళీ ఎలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా? నిజానికి మళ్ళీ 18 పురాణాలు చదవడానికి నియమం ఏం పెట్టలేదు, కానీ మొదటి పురాణంగా గరుడ పురాణం చదివితే ఎక్కువ ఫలితం వస్తుందని వ్యాసుడు చెప్పాడు. మీరు చెప్పింది ఏ క్రమంలో వినమంటారండి రోజు? గరుడ పురాణంతో వినండి మొదట. ఓకే. ముందు గరుడ పురాణం వింటే మానవుడికి కర్మబంధాలు తొలగితే, దుఃఖాలు తొలగిపోతే, ఇహలోకంలో సుఖం కలుగుతాయి. చాలా మందికి గరుడ పురాణం అంటే భయం, కానీ నిజానికి గరుడ పురాణం పూజిస్తేనే సంపదలు వస్తాయి. పూజితం యద్గృహే నిత్యం గారుడంచ పురాణకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరహాని. పురాణం గారుడం దివ్యం పవిత్రం పాపనాశనం శ్రోతవ్యం సర్వదైవహి అన్నాడు. తస్మాత్ సర్వ ప్రయత్నేన శ్రోతవ్యం సర్వదైవహి. ఎల్లప్పుడూ వినదగినది గరుడ పురాణమే. కారణం గరుడ పురాణం వింటే పాపాలు తొలగుతాయి. అది పరమ పవిత్ర పురాణం, శుభాలు కలిగిస్తుంది. గరుడ పురాణం విన్న తర్వాత మిగతా పురాణాలు వింటే మిగతా పురాణములు వినడానికి కావలసిన సమయము ఇస్తుందిట ఆ పురాణం. దాంతోపాటు మనశ్శాంతిని, జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి ముందు గరుడ పురాణంతో పురాణాలు వినడం మొదలెడితే తక్కిన పురాణాలు విఘ్నం లేకుండా వినగలుగుతాం. గురువు గారు రచించిన గరుడ పురాణం ఉండనే ఉంది, పూర్తిగా ప్రామాణికమైంది. అది చదివి లేక విని తర్వాత మిగతా పురాణాలు వినండి లేక చదవండి. తర్వాత కూడా వరుస క్రమం ఉందండి. ఇంకా తర్వాత ఏం లేదు. కాకపోతే మన పెద్దలు పురాణములకి ఒక క్రమం పెట్టారు. అది కేవలం మనం కంఠస్థం చేయడానికి, ఆర్డర్కి. మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, శివ, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణములు. ఈ క్రమం మనం కంఠస్థం చేసుకుని అలా వినగలిగితే మంచిది. కానీ ముందు గరుడంతో మొదలెట్టండి.